తమిళంలో జీవి ప్రకాష్ అలాగే విజయ్ యాంటోనీ ఇక మాలీవుడ్ లో గోపి సుందర్ వీరందరూ ఒక సెపరేట్ బ్యాచ్ అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ బ్యాచ్ కాదు హీరోలుగా మారిన బ్యాచ్ ఇప్పుడు అదే బ్యాచ్ లో కలుస్తున్నాడు దేవిశ్రీ ప్రసాద్ టాలీవుడ్ అల్టిమేట్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ 25 ఏళ్లుగా మ్యూజిక్ డైరెక్టర్ గా దుమ్ము రేపుతున్నాడు. తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. అలాంటి సంగీత దర్శకుడు ఇప్పుడు హీరోగా మారుతున్నాడు. బలగం తర్వాత ఇమీడియట్ గా ఎల్లమ్మ పేరుతో స్టోరీ రాసుకున్నాడు వేణు. బలగం లాంటి విజయం తర్వాత వేణు రాసిన కథ అంటే అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే. అందుకు తగ్గట్లే ఈ ప్రాజెక్టులోకి మొదట నాని అడుగు పెట్టాడు. ఎల్లమ్మ అద్రిపోతుంది అన్నాడు. కానీ నాని ఎందుకో ఎల్లమ్మలో భాగం కాలేకపోయాడు. ఆ తర్వాత ప్రాజెక్టులోకి నితిన్ అడుగు పెట్టాడు. నితిన్ తప్పుకోవడంతో ఒక దశలో శర్వానంద్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు వినిపించింది. ఎల్లమ్మ కథ విన్న హీరోలందరూ సినిమా చేయడానికి ఆసక్తి చూపించిన వారే. కానీ ప్రాజెక్టులోకి అడుగు పెట్టలేకపోయారు. కానీ విచిత్రంగా దేవిశ్రీ ప్రసాద్ పేరు తెరపైకి రావటం పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యపరిచింది. నిజానికి చాలా కాలంగా డిఎస్పీ హీరోగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అందుకు తగ్గ ప్రాజెక్టు కుదరడం లేదు. ఇప్పుడు ఎల్లమ్మతో ఆ కళ నెరవేరబోతోంది. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కే ఈ సినిమాలో ఎల్లమ్మగా కీర్తి సురేష్ నటించే అవకాశాలున్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/sakshi tv. Subscribe Sakshi TV YouTube channel.